పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. తిండి పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజుగా చేసెను. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగునట్లుగా బోధించి వాక్యపు లోతులలో మనలందరినీ ప్రతిష్ఠించి పరిశుద్ధుల స్వాస్థ్యమందు దేవుడు మనలందరినీ భద్రపరచునుగాక. దేవుడు బిడ్డలరా, సూటిగా సుత్తి లేకుండా 2 మాటలు చెప్పేసి ఆపేస్తా. శారక్క ఉండవాడా? ఉండవా? లేకపోతే ఆ పక్కకు పోయి ఉండవా? ఖాళీలోకి వచ్చే ఇటు వచ్చి. ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి చెప్పాలి, ఏమి నేర్పించాలి, మనల్ని ఎలా సిద్ధపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, మనం చనిపోయిన తర్వాత మన పిల్లల గురించి లోకం మాట్లాడుకునేటప్పుడు హదస్సా వాళ్ళ డాడీ, హవీలా వాళ్ళ డాడీ అనకూడదు. అది దేవుని చిత్తం కాదు. మనం చనిపోయిన తర్వాత మన గురించి ఎట్లా మాట్లాడుకోవాలంటే, ఇస్రాయేల్ పాస్టర్ గారి చిన్న పాప, ఇస్రాయేల్ పాస్టర్ గారి పెద్ద పాప, ఇస్రాయేల్ పాస్టర్ గారి కూతురు, సలోమి సిస్టర్ గారి అబ్బాయి, జాన్ పాల్ అన్న కూతురు, హోసన్న పెద్ద కొడుకు, ఇట్లా మాట్లాడాలి. బైబిల్ ఎంత చక్కగా ప్రతి మాటకు అర్థం ఉంది. బైబిల్లో మొదటి లైన్లోనే దేవుడు ఏం రాయిస్తాడంటే, దావీదు కుమారుడైన సొలొమోను. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారుడైన సొలొమోను. సొలొమోను వాళ్ళ నాన్న దావీదు అని రాయిలో ఎక్కడ కూడా ఉండదు. బైబిల్ అట్లా ఉండదు, చూసుకోండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అని ఉంటుంది. ఇస్సాకు కుమారుడైన యాకోబు అని ఉంటుంది. యాకోబు వాళ్ళ నాన్నగారు ఇస్సాకు అని ఉండదు బైబిల్లో. రేకాబీయులు అంటారు, రేకాబు కుమారులు. తండ్రిని బట్టి పిల్లలు పిలవబడాలి, అది ఆశీర్వాదం బైబిల్ ప్రకారం. ఫలానామి కూతురు, ఫలానామి కొడుకు, ఫలానామి పెద్ద బిడ్డ అట్టనాలి. ఫలానా వాళ్ళ అమ్మ అనకూడదు. ఏం సార్ అంటే పెద్ద విశేషం ఏముంది అనొచ్చు, కానీ మన జీవితం ఎట్లుండాలంటే మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా విడిచేయాలి. మనం పోతా నా మాటలు అర్థమైతే, నేను మాట్లాడిన తెలుగే అయితే హల్లెలూయా అని చెప్పండి. బతుకుండేవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. మనం చచ్చిపోయిన తర్వాత మన బిడ్డల్ని ఏం చెప్పాలంటే, ఫలాని ఆమె కూతురు, ఫలానా ఆమె కొడుకు, ఫలానా ఆమె తమ్ముడు, ఫలానా ఆమె అన్న, ఫలానా ఆయన కూతురు అని చెప్పాలి. బైబిల్ ఎంత చక్కగా ఉంటుంది తెలుసా? మీరు ఆడని చదువుకోండి. దావీదు కుమారుడైన సొలొమోను, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు,
మన బిడ్డల్ని మన పేరుతో పిలవాలి, అది ఆశీర్వాదం. రేపు మనం చచ్చిపోయిన తర్వాత ఫలానా ఆయన, ఫలానా ఆయన కూతురు, ఫలానా ఆయన తండ్రి, ఫలానా ఆయన అమ్మ అట్లా ఉండకూడదంట. అది వాక్య సంబంధమైన ఆశీర్వాదం కాదు. అలా రావాలంటే ఊరకే రాదు. మళ్ళీ మనకి దాన్ని సాధించుకోవాలంటే మనము కొన్ని నియమాలు అనుసరిస్తేనే మనకు అది వస్తుంది ఆ భాగ్యం. మన పేరును బట్టి మన పిల్లలు పిలువబడాలంటే మన మరణం తర్వాత సంగతి చెప్తున్నా. ఇక్కడ రాసిన వాక్య భాగంలో దావీదు గారు చనిపోయిన తర్వాత రాసిన మాటలు ఇవి. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా తన దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సొలొమోను గురించి దేవుడు రాయించాడు బైబిల్లో, దావీదు కుమారుడైన సొలొమోను. మీరు ఎక్కడైనా చూసుకోండి, తండ్రి పేరుతోనే పిలుస్తారు పిల్లల్ని. కాబట్టి బిడ్డలారా, ఈరోజు మనం ఒక మంచి తీర్మానం, ఒక మంచి ఆలోచన చేసుకోవాలి. ప్రభువా, సేవకుల ద్వారా నువ్వు ఏది మాట్లాడినా నీ మాటగా తీసుకుంటా. నేను నిజమే, నా బిడ్డలు నా పేరుతోనే పిలవబడాలా, ఆ ఆశీర్వాదం నాకు కావాలి. ఏదో మాట్లాడుకోవటం కాదు, ఒక విలువగా మాట్లాడుకోవాలి. నా మరణం కూడా నా బిడ్డలకి ఆశీర్వాదకరం అవ్వాలి యేసు నామములో. నేను భూమి మీద ఉన్నా లేకపోయినా నా బిడ్డలు నన్ను బట్టే గుర్తుపట్టాలి. ఇప్పుడు బాగా చెప్తానేనండి, తండ్రి కంటే బిడ్డలు ఎక్కువ స్థాయిలోకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎట్లా చెప్తారు చెప్పండి? ఉదాహరణకి అర్థమయ్యేదానికి హతసాహవిలో వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళిపోయారు అనుకోండి, నేను అలా గుడిసెలోకి ఆగిపోయాను అనుకోండి, అప్పుడు ఆ ప్రాంతం అంతా బాగా మంచి పేరు వాళ్ళకి వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? హదస్సా ఉంది కదా ఆ పాప వాళ్ళ డాడీ అంటారు. హవీలో ఉంది, హవీలో వాళ్ళ డాడీ అంట. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆశీర్వాదం లేదు కాబట్టి కూతుళ్ళ ఆశీర్వాదాన్ని బట్టి తండ్రిని గుర్తిస్తారు. లేదు, పిల్లల కంటే తండ్రి మంచి స్థితిలో ఉండనుకో, తండ్రిని బట్టి పిల్లల్ని గుర్తిస్తారు. దావీదు రాజు కాబట్టి, ఒక దేశాన్ని పరిపాలించే రాజు స్థాయికి ఎదిగాడు కాబట్టి దావీదు కుమారుడైన సొలొమోను రాయించాడు దేవుడు. ఒకవేళ మనకు ఆశీర్వాదం లేకుండా మన బిడ్డలు మనకంటే ముందుకెళ్ళారు అనుకో, ఫలానామి తండ్రి, ఫలానామి అమ్మ అని రాయిస్తారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఏం పోయింది ఇప్పుడు అనుకొని అంటారు, మీరు అనుకుంటారు, నాకు తెలుసు. ఇప్పుడు ఏమి ఫలానామి తల్లి, ఫలానామి నాన్న, ఏం ఇబ్బంది, నా బిడ్డే కదా. హలో, ఓవర్ యాక్షన్లు వద్దు. మనల్ని బట్టి మన బిడ్డలు గుర్తించబడాలా, అది ఆశీర్వాదం ఈ లోకంలో. అంటే మన బిడ్డల స్థాయి కంటే మన స్థాయి అధికంగా ఉండాలి. మన బిడ్డలు రావచ్చు, ఎదగవచ్చు, మంచి స్థితిలో రావాలా. వాళ్ళు ఎంత స్థితిలోకి ఎదిగినా మన ద్వారానే పిలువబడాలి యేసు నామములో. అది మనం దేవుడి దగ్గర సాధించుకోవాలా. రాసి ఉంటే రాసుకోవాలి ఈ మైండ్లో ఈ మాట, నా తర్వాత నా బిడ్డలు నా పేరుతోనే పిలువబడాలి, అంతే. సరే, ఈ రాత్రిపూట ఈ మాటలు అవసరం నీకు? ఎవరి పేరుతో పిలువబడితే ఏముంది? ఇప్పుడు తినటానికి తిండి లేదు, మేసాలకు సంపెంగులని చెప్తున్నావు నువ్వు. మెంగ మెతుకు లేదు, మేసాలకి సంపెంగ నువ్వు లాగా చెప్తున్నావు పాస్టర్ గారు. నువ్వు ఏదో మా బతుకులు మేము బతుకుతా, మా జీవితాలు మేము జీవిస్తుంటే ఇప్పుడు పలానా వాళ్ళ కూతురు, పలానా వాళ్ళ అన్న అవసరం ఇప్పుడు ఆ వాక్యలో? మైండ్లో రాసుకొని జాగ్రత్తగా తీర్మానం తీసుకుంటే దేవుడి వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని మనకు ఖచ్చితంగా ఇస్తాడు యేసు నామంలో. మన పిల్లల స్థితి కంటే మన స్థితి అధికంగా ఉంటేనే, మన బిడ్డల ఆశీర్వాదం కంటే మన ఆశీర్వాదం హైలో ఉంటేనే మన పిల్లలుగా వాళ్ళు పిలువబడతారు. పొరపాటున రాంగ్ స్టెప్ వేసి మనం కానీ కొంచెం దగ్గరమా, మన బిడ్డలు పైకి వెళ్ళారా, అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని పిలువబడతారు. ఇంక తప్పదు పిలుచుకోవాల్సిందే. అందుకని మనం సాధించుకోవాలి దేవుడి దగ్గర ఆ స్థితిని. ఏసి సాధించుకోవాలి? దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడైన అబీయా. అర్థమవుతుందా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, యాకోబు కుమారుడైన యోసేపు కుమారులైన ఎఫ్రాయిము, మనష్షే. అది లెక్క, అది వరుస, అది క్రమం. కాబట్టి ఆ భాగ్యాన్ని మనం మన మరణం తర్వాత సంపాదించుకుందాము గాక. అది మనకు దొరకాలంటే దావీదు గారిలాగా మనం బ్రతికి తీరాలి. దావీదు గారి నిర్ణయాలు మనం కూడా కొంచెం అంతో ఎంతో చేయాలి ఖచ్చితంగా. అలా చేస్తేనే ఆ భాగ్యం మనకు దొరుకుతుంది. అదేందో 2-3 చెప్పేసి ఆపేస్తాయి ఇప్పుడు, ఓకేనా? అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం చూడండి.
రెండో దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందు ఉంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. దేవుడు సొలొమోన్ని బహుగా దీవించాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. భూమి మీద ఉన్న రాజులందరికంటే గొప్పగా దేవుడు సొలొమోను దీవించాడంట. సొలొమోను అంత గొప్పగా దీవించబడ్డానికి కారణం ఏంటంటే అతని తండ్రి అయిన దావీదే. ఆమేన్. నీతిమంతుల పిల్లల్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థనా పరుల బిడ్డల్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. దీవెనక క్యా హోతా ఇధర్ గయా పీछे पीछे ठीक है इधर है तू మనసాక్షి ఇధర్ హై డోంట్ గో అదర్ సైడ్. నువ్వు అటు ఇటు వెళ్ళద్దు, ఇక్కడే ఉండాలి, నీ మనసు ఏడే ఉండాలి. నువ్వు అప్పుడప్పుడు కళ్ళు మూసి తాటగలు దినుగు పోయి వస్తున్నావు, రా యేసునామములో బయటికి. ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. చూస్తున్నమ్మా ఇంటలే. రాజైన సొలొమోన్ని గొప్పగా దేవుడు దీవించడానికి కారణం అతని తండ్రి అయిన దావీదు. నీ బిడ్డల్ని గొప్పగా దీవించడానికి కారణం నువ్వే అవ్వాలి. యేసునామములో నిన్ను బట్టి నీ పిల్లల్ని దేవుడు దీవించాలి. బిడ్డ, నీ పిల్లలు మంచి స్థితిలోకి వెళ్ళారంటే కారణం ఏంటో తెలుసా? దాంట్లో అంతో కొంతో తల్లిదండ్రులుగా మన భక్తి కూడా ఉంటుంది. మన పిల్లలు ప్రయోజకులు అయితేనే మనం దేవుని దృష్టిలో నీతిమంతులు అయినట్టు లెక్క. మన పిల్లలు మనకంటే మంచి స్థాయిలోకి వెళ్ళాలి. అప్పుడే మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని గుర్తు. మన బిడ్డలు మనకంటే తక్కువలో ఉంటే అది ఆశీర్వాదం కాదు. మన బిడ్డలు మనకంటే ఉన్న స్థాయికి వెళ్ళకపోతే అది ఆశీర్వాదం కాదు. పలానా వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందంటయా, ₹1,00,000 శాలరీ, ఇల్లు కట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, చాలా బాగున్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఒకప్పుడు చాలా పేదరికంలో ఉండేవాళ్ళు, అబ్బో ఇప్పుడు చూడలేం వాళ్ళని అన్నారు అనుకోండి. బిడ్డలారా, దాని వెనక తల్లిదండ్రుల బాధ, ప్రయాస, నీతి ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. అవతల వాళ్ళు నమ్మరేమో కానీ బైబిల్ మనం చెప్పేది ఏంటంటే యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఎవరు దీవించబడతారు? యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. నీకు డబ్బున్నా లేకపోయినా నీలో యథార్థత ఉంటే నీ యథార్థతను బట్టి నీ వంశం అంతా దీవించబడద్దు. యేసునామములో నీ పిల్లలు ఖచ్చితంగా దీవించబడతారు. నీ భక్తి, నీ నీతి, నీ పరిశుద్ధత నీ బిడ్డల మీద దేవుడు పోస్తాడు. అప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను అని పిలుస్తారు. భూరాజులందరికంటే గొప్ప స్థాయిలోకి దేవుడు దీవించిన బైబిల్లో సొలొమోనుకు జీవరాశి అంటే దేవుడు దావీదు కుమారుడైన సొలొమోను. ఆ స్థాయిని మనం అందుకుందుము గాక. నేనైతే అదే కోరుకుంటా. ఇశ్రాయేల్ పాస్టర్ చిన్న కూతురనే అనాలా, చిన్న పాప వాళ్ళ డాడీ అన్నారా నేను ఒప్పుకోను. అసలు నాకు ఇష్టం ఉండదు అట్లాగా. కూతురు ఏమని అనుకోను, ఇంకా నాకు అది స్వార్థం. అది బైబిల్లో ఏదో ఉందో అదే నాకు నెరవేరాల. చిన్న పాప వాళ్ళ డాడీ, పెద్ద పాప వాళ్ళ డాడీ అంటే నాకు చిరాకు. ఇంకా నన్ను బట్టి నా బిడ్డలు పిలవబడాలి. అది బైబిల్ సంబంధమైన ఆశీర్వాదం కూడా. అది నేను అందుకోవాలంటే దావీదు గారిలాగా నేను కూడా చేయాలి. దావీదు గారిలాగా మీరు కూడా చెయ్యాలి. నందు పడిపోయావా? ఏం కాదులే, ఒక్క నిమిషం అయిపోతా. జానపలన్న, మనల్ని బట్టి మన బిడ్డలు పిలవబడాలా. యథార్థవంతుల వంశపు వారిని దేవుడు దీవిస్తానని చెప్పాడు. దావీదు గారు మంచి మాట చెప్తారు. ఒకప్పుడు నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నేను చూసిన దాంట్లో నీతిమంతులు విడవబట్టం కానీ వారి తర్వాత వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడలేదని చెప్పాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తరు, నీతిమంతులు విడవబడరు. నిశ్చయంగా మనల్ని బట్టి మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి మన బిడ్డలు గొప్ప స్థాయిలోకి వస్తారు, వచ్చి తీరతారు. వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏమని పిలవాలా? ఇశ్రాయేల్ పాస్టర్ కూతుర్లేనే అనాలా. అది అనాలంటే మనం దేవుని వాక్యానుసారంగా నిలబడాలా. చెప్పండి సార్, ఇంకెందుకు చెప్పండి కానివ్వండి, ఏముందో చెప్పండి మీరు అంటారా. ఇప్పుడు దావీదు గారి గురించి చూద్దాం. చూడండి, సొలొమోను గారిని దేవుడు అంతగా దీవించిన తర్వాత ఎందుకు అలా దీవించారంటే దావీదు గారి భక్తి కూడా కారణం కదా. ఇప్పుడు దావీదు గారు ఏం చేశారో చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 4వ వాక్యం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 4వ వాక్యంలో ఏముందంటే, దేవుడు కాదు, ఆ వాక్యం చదవాలి ఇప్పుడు. తిండి
మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 4వ వాక్యం నేను చదువుతా చూడండి. ఉందమ్మా, తీసారా? ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకునేనో, ఆయన యోధాగోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించి ఉన్నాడు అని దావీదు గారు చెప్తున్నారు ఇక్కడ ఈ మాటని. బిడ్డ, నీ తర్వాత నీ బిడ్డలు నీ పేరుతో పిలవబడాలంటే, నీ పిల్లలకి నా పిల్లలకి మనం దీవెనకరంగా మారాలంటే మనము గుర్తుపెట్టుకోవలసిన, అలవాటు చేసుకోవలసిన మొట్టమొదటి మాట, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం కేవలం ఎవరు? దేవుడే. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడే. నా ఈ స్థితికి కారణం దేవుడే. నా సౌభాగ్యానికి కారణం, తెలుగు రాదా? క్యా బాత్ కత్తు మాట్లాడండి మీరు. నీకు తెలుగుగానే మాట్లాడితే హిందీ మాట్లాడతా సంతక, నేను హిందీ మాట్లాడేస్తా. ఇంకా ఏం మాట్లాడుతున్నా మీరు అన్న, నేను ఇప్పుడు హిందీలో క్యా బాత్ కత్తేతు అంటే ఏం మాట్లాడదు మీరని మాట్లాడండి తెలుగు. ఈ స్థితికి కారణం దేవుడే, ఈ ఆశీర్వాదానికి కారణం నా దేవుడే, ఇప్పుడున్న ఈ స్థితికి కారణం నా దేవుడే అని సచ్చేదాకా మనం మర్చిపోకుండా రోజు చెప్పుకోవాలన్నమాట. అంటే దీని అంతటి ఒక్క మాటలో చెప్పాలంటే, దావీదు గారిలో గర్వము లేదు. భూమి మీద నేను పరదేశిని అనే మనసుతో బతికాడు దావీదు గారిలో గర్వం లేదు. భూమి మీద నేను పరదేశిని అనే మైండ్ సెట్ బతికాడు. ఎంత మంచి మాట చూడండి. దేవుడు ఇశ్రాయేలు సింహాసనం పరిపాలించడానికి యోధా గోత్రాన్ని కోరుకున్నాడు. యోధా గోత్రంలో నుంచి నా తండ్రిని కోరుకున్నాడు. నా తండ్రి ఇంటిలో నుంచి నన్ను కోరుకున్నాడు. నన్ను ఆయన ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. నా స్థితికి కారణం నా దేవుడే అని హృదయపూర్వకంగా ఒప్పుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దినానికి 7 మార్లు ప్రభువును స్తుతించి గర్వం దగ్గర రానియకుండా, ఒకప్పుడు గొర్రెలు తోలుకునే నాకు ఈ భాగ్యం ఇచ్చాడు నా దేవుడని నిత్యము కృతజ్ఞత కలిగి దేవుని మీద నిజంగా ప్రేమ కలిగి బ్రతికాడు దావీదు. ఎప్పుడైతే మన గుండెల్లో గర్వాన్ని దూరం చేసుకుంటామో, ఎప్పుడైతే మన దగ్గర గర్వాన్ని రానివ్వమో, రాబోయే రోజుల్లో నీ పేరుతోనే నీ పిల్లలు పిలవబడేటట్టుగా దేవుడిని దీవిస్తాడు యేసు నామములో. 1,00,000 రూపాయలు ఇంట్లో సమకూడిందంటే గుండెలు ఇప్పేస్తాం చచ్చి రోడ్ల మీద పోయేటప్పుడు. అంటే అర్థమైంది, మొత్తం బట్టలు ఇప్పేసి నా ఎంతటోడు లేడు, మేసాల కిందకు వచ్చేస్తాయి, ఇంకా చల్లగా పైకి తిప్పేస్తారు. ఫోటోలు కూడా మెసేజ్ పెట్టి తీస్తుంటారు ఫోటోలు. ఇంకా ఏంది 1,00,000కే 2,00,000 కానీ 2,00,000 కానీ ఎక్కువైందంటే ఇంక ఫోజులు పట్టుకోలేం. మనం కేవలం దేవుడి బిడ్డల గురించే మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు బయట బిడ్డల గురించి కాదు. మన రంగు మనమే గడుక్కుందాం యేసు నామములో. ఇంట్లో 1,00,000 రూపాయలు కానీ ఉంటే చీరలు ఏరామారా కడతారు. ఇంకా మాట్లాడొస్తా తెలుసా, నా చీర విలువ తెలియదు, చేయదు, నా చెప్పులు విలువ తెలియదు, అది ఇది నా చెప్పులు విలువ చేస్తుందా, దాని బతికెంత, దీని బతికెంత, 1,00,000కే. మన బ్యాంకులో కానీ 4,00,000 కానీ ఉంటే ఇంకా అసలు భూమి మీద మనల్ని పట్టలేరు. నా అంత తోడు నా అంత లేనే లేదని వేస్తాడు. ఈ రకంగా ఉండు కాబట్టి కదా రేపు లాస్ట్లో పలానావి అమ్మ, పలానా వాళ్ళ అమ్మగా దీమే, పలానా ఆయన వాళ్ళ తండ్రిగా దీనా అనేది మనల్ని. మన పేరుతో మన బిడ్డలు పిలువబడే ఆశీర్వాదం మన సొంతం అవ్వాలంటే చచ్చేదాకా గర్వాన్ని దగ్గర రానికూడదు. గర్వం దగ్గర రానికూడదు అంటే అసలు నీకు స్థితి ఎవరి వల్ల కలిగిందో గుర్తుపెట్టుకోవాలి యేసు నామములో. తల్లి, ఇప్పుడు మనం 4 ఆరాధన చేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఇంకొద్ది కాలానికి, కొద్ది సంవత్సరాల తర్వాత 4 స్థలాల్లో దేవుడు 4 మందిరాలు ఇస్తాడు యేసు నామములో. విశ్వాసులను కూడా మనకు దేవుడు ఇస్తాడు. నెల్లూరులో పెద్ద మందిరం ఇస్తాడు. నేను ఇందాక సలోమక్క అంటుంది, అయ్యా ఏసీ పెట్టించేసి మేము పడుకోవాలా, మేము నిద్రపోవాలి, ఆరాధన శుభ్రంగా నిద్రపోతాం మేము ఉంటుంది. పెట్టేద్దాం యేసు నామములో. వాళ్ళు ఎట్ట నిద్రపోతారు నేను చూస్తా. నా చేతిలో మైకు ఉండాలి కానీ ఎట్ట నిద్రపోతారు నేను చూస్తా. కంఠంలో ప్రాణం ఉండడం దాకా ఆరాధన నిద్రపనిచేదే లేదు. అవసరమైతే ఆ రాత్రి ఏసీలు వేసి పడుకో పెడతాం, ఇబ్బంది లేదు. కానీ ఆరాధనలో మాత్రం పెద్ద సౌండ్ చేయటమే. ఆ మందిరం దేవుడు మనకి ఇస్తాడు. ఇంకా పెద్ద కార్లు ఇస్తాడు, ఇంకా పెద్ద బస్సులు ఇస్తాడు. అప్పుడు సువార్త పెట్టినప్పుడు మీరందరూ బస్సులు ఎక్కువ వచ్చేస్తారు. పెద్ద మందిరం మన స్థితిగతులు మారిపోయినప్పుడు
అప్పుడు ఇస్రాయల్ పాస్టర్ గుండెలు దిగుడుదు. అప్పుడు ఇస్రాయల్ పాస్టర్ ఏమనాలంటే, ఎక్కడో ఉన్న నా జీవితాన్ని నా తండ్రి ఇంటిని కోరుకొని, నా తండ్రి ఇంటి నుంచి నన్ను కోరుకొని, నన్ను లేవనెత్తి సమాజానికి పనికొచ్చే ఈ పాత్రగా నా దేవుడే చేశాడని నోట్లో నుంచి కాదు, గుండెల్లో నుంచి పలుకుతూ ఉండాలి. సచ్చేంత వరకు గర్వాన్ని దగ్గర రానికపోతే ఆ గర్వం లేని స్థితిలో ఉన్న వ్యక్తుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన బిడ్డలకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు యేసు నామములో. అబ్రహాం గారు మీరు గర్వం చూసారా? అబ్రహాం గారిలో మనకు ఎక్కడ గర్వం కనపడద్దా? బైబిల్ చెప్పింది, తాను ఎటు పోతున్నాడో తెలియకయే, ఏ ప్రాంతానికి పోవాలో అర్థం కాకుండానే ప్రయాణం చేశాడంట. హెబ్రీ పత్రిక మరి అబ్రహాం గురించి మంచి మాట రాయబడింది. పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ గుడారాల్లో బతికాడు అబ్రహాం గారు ఈ లోకంలో. ఆయన ఈ లోకం మీద ఆశ పెట్టుకోలేదంట. పునాదులు కలిగిన పట్టణం, పరలోకం కోసం ఆశ పెట్టుకున్నాడు. అట్టని పేదోడా అబ్రహాం? పేదోడా? వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడు అని రాయబడింది బైబిల్లో. ఈ భూలోకంలో దేవుడు మనకి ఎంత స్థితి ఇచ్చినా ఇది ఇచ్చింది దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అలా ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెల్లించేవాళ్ళు, దేవుని మీదనే ఆధారపడేవాళ్ళు, గుండెల్లో నుంచి దేవునికి కన్నీళ్లు విడిచి చెప్పుకునేవాళ్ళు, దేవుడు వాళ్ళని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలు గుర్తించబడేటట్టు చేస్తాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు మన మందిరంకి వచ్చి నెల్లూరులో, అబ్బా చిన్నదైనా ఎంత బాగా కట్టుకున్నావు తమ్ముడా, అబ్బా ఎంత నీట్గా ఉంటామని అని చెప్తుంటారు వాళ్ళు. మనం కట్టుకున్నామా? రూపాయి లేదు మంది. దేవుడు ఒక కొంతకాలం నిలవ నీడ మనకిచ్చి చక్కగా ఆరాధించుకునే భాగ్యం ఇచ్చి, అదే వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు చెప్తుంటారు, అప్పుడు మనం బట్టలు తీసేయాలంక నాలాగా మంది ఇంకోటి లేదని తీసేయాలి. బట్టలు తీసే పనే పెట్టుకోబాకండి. మేసాలపై ఎప్పుడు పైకి ఉండకూడదు, మేసాల కిందకే ఉండాలా. అర్థమైందా? కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ముందుకెళ్తాం మనం. దావీదు గారు చూడండి, మా యోధా గోత్రాన్ని దేవుడు కోరుకున్నాడు. యోధా గోత్రం నా తండ్రి ఇంటిని కోరుకున్నాడు. నా తండ్రి ఇంటిలో నుంచి నన్నే కోరుకున్నాడు నా దేవుడు. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా దేవుడే. నా ఆశ్రయమా, నా కోట, నా కొండ, నా దుర్గమ్మ, ఇదే పని. దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవాడు, కొనియాడేవాడు, ఏడ్చుకునేవాడు. బిడ్డలారా, ఆ కారు ఇచ్చినప్పుడు కూడా, ఈ కారును చూసినప్పుడు అట్టే ఏడ్చుకున్నాను నేను కూడా. తండ్రి, కారు పక్కన నిలబడే అర్హత కూడా నాకు లేదు తండ్రి. ఈ కారులో ప్రయాణం చేసే భాగ్యం. మీకు విషయం చెప్పంటారమ్మా, మా బంధువుల్లో ఇంతవరకు కారు చూసిన మొహమే లేదు అసలు. అంత పేదరికం బంధువుల్లో, ఎవరో అక్కడక్కడ తప్ప. మా రక్త సంబంధికుల్లో, మా కుటుంబాల్లో కారు దగ్గర నిలబడే అర్హత కూడా లేదు. ఈ దీనుణ్ణి ఆ చిన్న స్థాయిలో తీసుకొని వచ్చి, ప్రభువా ఈ బండి ఇచ్చేవే, నీకేమి చూడడం తెచ్చగలను తండ్రి. అసలు నేనేనా? అసలు చాలా రోజులు నమ్మలా నేను ఇది మనకిచ్చాడంటే. దాన్ని పట్టుకోవటం, ఏడ్చుకోవటం, ఆ స్టీరింగ్ పట్టుకోవటం, ఏడ్చుకోవటం. ప్రభువా నాకేనా ఈ భాగ్యం, నాకేనా ఈ స్థితి, నేనేనా అసలు, ఇది మనకేనా, మాకేనా, ఇది పరిచర్యకైనా ఇది బండిచ్చింది. ఇప్పుడు స్థిమితం కలిగింది, ఇప్పుడు నమ్ముతున్నా నేను, కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి. అప్పుడు నమ్మేవాడు కాదు. అంటే అంత వింతగా ఉండింది దేవుడు చేసే కార్యం. అది నాకే కాదు, మీకు కూడా వచ్చేస్తుంది. ఏదన్నా దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడు ఆ మైండ్ రావాలి మనకి. అసలు ఈ స్థితి మనది కానే కాదు, ఈ భాగ్యం ఎవరిచ్చిందే? దేవుడిచ్చింది. కొన్ని సంఘాల్లో చూడండి, పాస్టర్ గారులకి వాక్యం చెప్పేదానికి మైక్ కూడా సరైన మైకు ఉండదు. పాత మైకులతో మాట్లాడుకుంటూ ఉంటారు పాపం. ప్రారంభ స్థితి కాబట్టి చిన్న మైకు, చిన్న బాక్స్ పెట్టుకొని బాధపడుతుంటారు. ఈరోజు ఇంత మంచి బాక్సులు, ఇంత మంచి మైకుల్లో మాట్లాడుతున్నామంటే ఎవరిచ్చింది? మీ తాత ఇచ్చాడా? మా తాత ఇచ్చాడా? తాత ముత్తాతల ఆస్తి కాదు ఇది, పరలోక సంబంధమైన యేసయ్య ఆస్తి. ఆమె చెప్పండి గట్టిగా, దేవుడిచ్చిన భాగ్యం ఇది. ఏసీ పెట్టుకున్న తొలి రోజులు అందరూ ఏడ్చుకున్నాం, పిల్లలందరం ఏడ్చుకున్నాం మేము. ప్రభువా మాకేనా నువ్వు ఏసీ ఇచ్చింది? ఈ ముత్తుకూరులో దోమల ఫ్యాక్టరీ, ముత్తుకూరు ఏ ఫ్యాక్టరీ? ఏ దోమ కుట్టినా బతతారేమో కానీ ముత్తుకూరు దోమ కుడితే మాత్రం మామూలు దోమలు కదా. ఉదయాన్నే లేసేలేక పిల్లలకి మొత్తం గుళ్ళలు అయిపోయిండే, మాకంతా గుళ్ళలే, చేతులు అన్ని గుళ్ళలే. 250 రూపాయలు పెట్టి దోమ తెర కూడా తెచ్చుకోవడానికి స్థితి లేదనమాట ఆ రోజుల్లో. పిల్లలకి అన్ని దోమలే, గొల్లలు. మాకు ఉదయం లేస్తే ఏం చేస్తాం? విసురుకునేవాళ్ళమే. ఫ్యాన్ గాలి ఎక్కడ తగిలితే అక్కడ ఉండవు, ఫ్యాన్ గాలి తగలని చోట కొడతా ఉంటాయి. ఇంకా నేనైతే ఒకటే అనుకున్నా, ఎంత తాగుతారో తాక్కోండి. ఇంకా అదేందో దేవుడి దగ్గర పడుకుంటే ఇంక మళ్ళీ మెలుగు రాదు. ఎన్నైనా కుట్టుకొని దిమ్మైపోద్ది చెయ్యి, పద్దం లేచే లోపల గొల్లలో పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి.
ఇంచుమించుగా 3-4 సంవత్సరాలు అట్టే బాధపడ్డాం. మందిరం కట్టబడిన తర్వాత దేవుడు ఏసీ ఇస్తే ఎంత ఏడ్చుకున్నామంటే, ప్రభువా ఒకప్పుడు ఏసీ ఉండి వెళ్ళలేకపోతే ఓయమ్మ ఏసీ ఉంది అనుకునేవాళ్ళవి, మాకేనా ఈ స్థితి ఇచ్చింది, ఇది నిజంగా మాదేనా, మాకేనా? బిడ్డలారా, అట్లా కృతజ్ఞత ఉండేవాళ్ళు ప్రతి చిన్నదానికి, అది చిన్నదైనా పెద్దదైనా ఓవర్ ఎగ్జైట్ అయిపోవాలా. ఎందుకంటే మన స్థితి అది కాదు, దేవుని ద్వారా వచ్చాము ఆ స్థితిలోకి. అలా ఎన్నో వస్తువులు. పాస్టర్మకి ముత్తుకూరులోకి వెళ్ళినప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి బండరాయి తెమ్మని చెప్తే, జానుపాలన కాదు, అప్పుడు జానుపాలన లేడు, ఎవరు పాస్టర్ మేము తెచ్చిందే, సువార్తరాజు అన్న నేను వెళ్ళి సర్వేపల్లి దగ్గరికి వెళ్ళి సర్వేపల్లి కాలువ ఎత్తుక్కుంటా పోయి ఒక పెద్ద బండరాయి తెచ్చాం బండి మీద పెట్టుకొని బట్టలు ఉతుక్కోవడానికి. ముత్తుకూరు స్టార్ట్ 2012లో. బండరాయి కావాలంటే సర్వేపల్లి దగ్గరికి వెళ్ళి సర్వేపల్లి కాలువ వెంబడి తిరిగి ఏడో ఒక దగ్గర పట్టుకొని వచ్చాం. ఆ రాయిని ఏ రాయి అంటారు దాని బొంతరాయి పట్టుకొని వచ్చాం పోయి, ఆ బొంతరాయి మీద ఉతుక్కునేది. ఇప్పుడు వాషింగ్ మిషన్ చూసిన తర్వాత మాకేనా ఈ స్థితి తండ్రి, మాకేనా ఈ భాగ్యం, మాకేనా నువ్వు ఇచ్చింది, ఎలా సాధ్యం, ఇవన్నీ ఎలా సమకూర్చోగలిగాం? ఒక్క చాపతో వెళ్ళాం ముత్తుకూరికి, ఇప్పుడు డబల్ కట్ట మంచం మీద పడుకుంటున్నామంటే ఎవరు ఇచ్చింది ఇదంతా? అమ్మా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అది గుండెల్లో నుంచి నిజంగా కృతజ్ఞత మనకు పుట్టాలా. అలా పుట్టితేనే దేవుడు మన పిల్లలకి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దావీదు గర్వం పొరపాటును కూడా కలగజేసుకోలేదు. ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో మన లక్షల మీదకి వెళ్ళిపోయినా కూడా మనకి ఇదే మైండ్ ఉండాలి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు అయిన మైండ్లో ఉంటే గర్వం నీ దగ్గరికి రాదు. అలా ఉన్న వాళ్ళకే దేవుడు ఇస్తాడు బిడ్డ. దావీదు గారు మొట్టమొదటి దేవుడు నచ్చింది ఎక్కడంటే, ఆయనకి గర్వము లేదు. గర్వం మీలో లేదు అని దేవుడు తెలియాలంటే మీ నోటి మాటలు కూడా మారాలా. అది ఎంత, దాని బతుకెంత, ఈడెంత, ఈడి బతుకెంత అనొచ్చు మనమా? నీ బతుకెంత అసలు? నువ్వేం పెద్ద పోటుగాడివే? ఆ మనిషి ఎంత, ఆ మనిషి బతుకెంత అంటారు, మన బతుకెంత? ఒక రకంగా చెప్పాలంటే మనకంటే వాళ్ళే బెటరు, వాళ్ళే బాగుండారు మనకంటే. నన్ను అంటది అదే, అది నన్ను అంటదే అంటే అనకూడదా? ఏమంటే అంత కోపం ఎందుకు చేస్తా, అంత గర్వం ఎందుకు చేస్తా నీకు? అది ఇది కుక్క పంది ఎందుకంటున్నావు నువ్వు? ఎట్ట మాటలు కానీ పెట్టుకున్నారంటే, సుబ్బరామమ్మ తల్లి, సుబ్బరామ వాళ్ళ అమ్మ అంటారు నిన్ను, ఇష్టం చెప్తాను నేను. పచ్చిపులి శంకమ్మ వాళ్ళ అమ్మ అంటారు నిన్ను, అట్ట అనకూడదు. నీ కూతురు అని చెప్పాలి, నేను ఎడ్ చేస్తావు నీ ఇష్టం. ఇంకా అలా చెప్పకూడదు అనుకుంటే మనలో ఏముండకూడదు, గర్వం. మరి బైబిల్లో నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. దేవుని బిడ్డలకు అహంకారం పనికిరాదు, దేవుని బిడ్డలకు గర్వం పనికిరాదు. దేవుని బిడ్డలు మీసాలు తెప్పకూడదు, దేవుని బిడ్డలు పైకి వేసుకోకూడదు. దేవుని బిడ్డలు నోరు మూసుకొని సైలెంట్గా తలకాయ ఉంచుకొని బతకాలి. మనం ఎవరి కోసం? దేవుని కోసం. భక్తి కలిగి బ్రతకాలి. ఒక చర్చిలో పోయి వాక్యం పిలిచారు నన్ను, వాక్యం చెప్పడం పిలిస్తే వాక్యం చెప్పడం పోయా. నా ముందే కుర్చీలో కూర్చుండక ఆయన బుర్ర మేసాలు అంటారు చూడు, ఏ మేసాలు ఇంత లావు ఉండయి, ఇంత పెట్టేస్తున్నట్టు, లావు మేసాలు పెట్టి ఇంత తిప్పేస్తున్నాడు. అవన్నీ గడ్డలు కలిసిపోయింది. వచ్చి గడ్డం ఎక్కడుందో మేసాకి అర్థం కావటం నాకు, మొత్తం కలిసిపోయింది. అది అప్పుడప్పుడు చేతి అంటున్నాడు వాక్యం చెప్పేటప్పుడు, ఈ మనిషికి మేసాలు ఎప్పుడు తెస్తావు తండ్రి నువ్వు? వాక్యంలో 110 సార్లు నా ముందేనా? ఏ సాధించేవు దాంట్లో? ఇప్పుడు మేసాలు ఒకటి పెంచావు, ఇంకేం లాభం లేదు నీ వల్ల. అవి ఎదగతున్నాయి కాబట్టి మేసాలు ఒకటి పెంచుకొని అప్పుడే పెట్టి అనుకోవటమే. ఏమనుకుంటున్నారు నన్ను? ఏమనుకుంటున్నారు? నా స్థితి ఏమనుకుంటున్నారు? నా వంశం దీనికి తప్ప దేనికి పనికిరావు మేసాలు. ఎందుకు ఎగస్టాలు కదా? మేసాలు కొయ్యాలి యేసునామములు, అంతే. మేసాలు గర్వానికి సదృశ్యం కదా. మనకి ఎంతవరకు అంతవరకు చాలు. మేసాలు కట్ చేసుకొని దేవుని ముందు బహు భయభక్తులతో బతికితే మన బిడ్డలకి మన పేరు పెడతాడు దేవుడు యేసునామంలో. కట్టి చెప్పు హల్లెలూయా. 110 పట్టు చీరలు కొన్నా కూడా నోట్లో నుంచి మాట పర్ఫెక్ట్గా రావాలా. నీ ఇంట్లో లక్షల డబ్బు ఉన్నా కూడా పరాయిల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఆస్తులు కూర్చుకుంటున్నా కూడా ప్రతి మాట చాలా జాగ్రత్తగా రావాలి. అట్లాంటి వాళ్ళకే దేవుడు ఇస్తాడన్నీ. అట్లా లేదనుకో, వచ్చిన దారినే మొత్తము పోతాయి. నాకు తెలిసిన ఒక చెల్లెలికి 15 సవర్లు బంగారు ఉండింది. ఎన్ని సవర్లు? దీవెనక్క గొలముడే ఇక్కడ రా బయటికి ఇస్తారక్క
రా బయటికి వెనకరా యేసునామములో. గొల్లముడు వచ్చేరికి ఎన్ని సవర్లనా? 15 సవర్ల బంగారం ఉండింది. ఎన్నిసార్లు చెప్పిందో నాకు. నో, దేవుడి దయ వల్ల 15 సవర్లు సంపాదించా. దేవుడి దయ అంటుంది, సంపాదించానంటుంది. నేను అడగల ఎన్ని సవర్లు ఉందో, నాకు చెప్తుంది. కొంతమంది కట్ట అదొక ఆశ చెప్పుకోవటం. 4 జతల కమ్మలు, 2 జతల మాటీలు, 3 జతల ఉంగరాలు చెప్తా ఉంది. ఇంకా నాకు మంచిదే, దేవుడు ఇస్తే సంతోషమే కదా. చెప్పే దాంట్లో కూడా దేవునికే మహిమ కలగాలి మనకి, అటు చెప్పుకోవాలా. ఇజ్రాయేలు సింహాసనాన్ని అధిష్ఠించడానికి నా దేవుడు యోధా గోత్రం కోరుకున్నాడు. ఈ యోధా గోత్రంలో నా తండ్రి ఇంటిని కోరుకున్నాడు. నా తండ్రి ఇంటిలో నన్ను కోరుకున్నాడు. చూసారా ఎంత బాగుందన్నమాట. అన్నా దేవుడి దయ వల్ల 15 సవర్లు సంపాదించా. ఏమైందో ఏమో కానీ 15 సవర్లు పోయి అత్తగారింట్లో కూర్చున్నాయి. ఇప్పుడు ఆడ కూర్చున్నాయి అత్తగారింట్లో. నెలకి 15,000 ఇప్పుడు ఆ వడ్డీ కట్టాలా. ఆ వడ్డీ కట్టలేక ఇంకా వదిలేయాలని అని మైండ్లో వచ్చేసారు. ఇప్పుడు కొంతమంది పోగొట్టేసుకున్నారు, వదిలేశారు కూడా. అక్క ఆస్తులు అంతస్తులు వెండి బంగారం ఎట్లా వస్తాయో తేడా వచ్చిందని అట్లాగే పోతాయి. అవి నిలబడవు. అవి శాశ్వతం. మనకే మంచిగా ఇల్లు కట్టుకుంటారు, బాగా చక్కని ఇల్లు కట్టుకుంటారు. ఇల్లును బట్టి గర్విస్తారు కొంతమంది. ఇల్లు నా అంత ఇల్లు ఈ ఊర్లో లేనే, ఈ ఊర్లో అసలు డబల్ స్టేర్ ఇల్లు నాదే ఫస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. చిన్న బోల్ట్ తిప్పాడు అనుకో దేవుడు, ఆ బాధల కష్టాలకు అప్పులు పాలైపోయి ఏం చేస్తారు? ఇల్లు అమ్మేసుకొని మళ్ళీ రేకులకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎంత లేకపోవాలి. అందుకని మన దగ్గర ఉన్నాయి మనకు శాశ్వతం కానే కాదు, మనకు శాశ్వతం దేవుడే. అందుకే మన కళ్ళ ముందు కనబడుతున్న వీటిని బట్టి మనం గర్వించకూడదు. పొందిన అనుగ్రహించిన దేవుని కనపరచాలి. ఈ స్థితికి కారణం నా దేవుడే, ఈ భాగ్యానికి కారణం నా దేవుడే, ఈ స్థితిగతులు కారణం నా దేవుడే అని చెప్పుకోవాలి బిడ్డలారా. ఒకవేళ నువ్వు అందంగా పుట్టావు అనుకో, ఏం చేయరు మమ్మల్ని, ఏం చేయమంటావు? దానికి తెల్లగా పుట్టావు నిజమే, మీ ఊర్లో కంటే నువ్వే బాగుండవు. ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని? మా ఊర్లోని నేను ఆ సంగతి తెలియదు నీకు, మాకు అసలు మాకు ఒకప్పుడు నా గురించి ఏమనుకున్నా, శ్రీదేవిలాగా కూడా చెప్పాను నన్ను. అవసరం ఇప్పుడు ఆ మాటలు లేక. ఎప్పుడు శ్రీదేవిలాగే ఉంటావా? శుభంలాగా అవ్వా? తేడా కొట్టిందంటే మొత్తం మచ్చలు వస్తాయి, అసలు పోతాయి. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. తెలుపు నలుపు జాంతానాయి హోగా, టైం వచ్చిందంటే హోగయా. అందంగా పుడితే దేవుడికి స్తోత్రం చెప్పుకోవాలి, అంతే. ఇంకా అందుకే నేను బలి సంతోషిస్తుంటాను. నన్ను నల్లగా పుట్టించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. రాత్రిపూట కరెంటు పోతే అసలు కనపడిన వేసున్నామల్లి. ఇంకా నా స్వక్క కనపడి నన్ను గుర్తుపట్టాలా, పాస్టర్ అక్కడ ఉన్నాడని. గర్వం వస్తుంది ఇంకా చెప్పండి నాకు. అద్దంలో చూసుకుంటా దేవుని స్తోత్రం. అసలు అందాన్ని బట్టి గర్వం రాదు. ఇంకా పొళ్ళు ముందుకుండేవాళ్ళు అనుకో, అసలు వాళ్ళు ఏది నా ముఖం ఎట్టుంది. అప్పుడప్పుడు భారీ కోపం వచ్చి గుక్కి పొళ్ళవాడా అనింది అనుకో, స్తోత్రం ఎందుకు పెట్టేవుతంటే నాకు ఇప్పుడు నాకు ముందు అసలు గర్వం రాదు. అందుకని బట్టతలు ఉండేవాళ్ళు, ముందుకు పళ్ళు ఉండేవాళ్ళు, మీ ధనులు ఇంకొకరు లేరు. ఎందుకంటే మీకు గర్వం తెల్లగా పుట్టిన వాళ్ళకి మళ్ళా గర్వం వస్తుంది. దేవుడిచ్చిన రూపం జాలేనా మనక. కొంతమందికి పళ్ళు ముందుకు వస్తే వెనక్కి నెట్టడానికి పెట్టుకుంటారు, పెట్టుకొని వస్తారు పళ్ళుకి. ఏమంటే వెనక్కి పోనీయాలి. ఏ సాధించాలి పోనీ ఉండేదానికి. తెల్లగా పుట్టావా, దేవుడికి స్తోత్రం, మంచిదే కదా, సంతోషించు. ప్రభువా వంకర టింకరలు లేకుండా మంచి రూపం ఇచ్చావు, నీకు వందనాలు. నేను కూడా అదే చెప్తుంటా, ప్రభువా నాకు మంచి బిడ్డలు ఇచ్చావు, ఏ ఖర్చు తగ్గదు నాకు, కట్నం ఖర్చు తగ్గిస్తే చాలు నాకు ఈ స్థితిలో. మంచి బిడ్డలు ఇచ్చావు కదా, కట్నం ఖర్చు తగ్గించి ఫ్రీగా తీసుకెళ్ళిపోతే ఇంకా మంచిది. ఆ డబ్బంతా మందిని పెట్టేసుకుంటా. ఒకళ్ళు ఇస్తే నువ్వు ఇస్తే నాకేం చేయాలా? మంచి బిడ్డలు ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. మా డాడీ కోరిక తీర్చావు, నీకు స్తోత్రాలని చెప్పుకుంటా. మా డాడీ ఏమనుకున్నాడు, మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ నలుపైపోయాము, నా బిడ్డల దగ్గర నుంచి అయినా కలర్ మారాలని కోడాలని తెల్లోళ్ళు ఎదిగాడు యేసునామంలో. నిజమే, మా డాడీకి థ్యాంక్స్ చెప్తాము ఎప్పుడు కూడా. డాడీ ఎదిగి తెల్లటోళ్ళని చేసావు, నెక్స్ట్ సంతానం అంతా తెలుపు అయిపోయింది యేసునామాలని. మాకు కూడా బాధ ఉంటుంది, నలుపుగా పుట్టామనే. మా తర్వాత నలుపు రాకూడదని మేము కూడా కోరుకున్నాం, తెలుపు వచ్చింది, దేవుడు స్తోత్రం అంతే. ఇంకా దాన్ని బట్టి నా కూతురు తెలుపు, నా కూతురు సింగ్, హీరోయిన్లు, నా కూతురులో అల్లెలుయా అవసరమా? ఎందుకు? దేవుని ఏం చేసుకోవాలా? దేవుడు ఇచ్చాడు, అందరూ స్తోత్రం అంతే. అందాన్ని బట్టి గర్విస్తారు, పిల్లల ఎత్తును బట్టి గర్విస్తారు, పిల్లల పొళ్ళును బట్టి గర్విస్తారు, ఇంట్లో బట్టలను బట్టి, డబ్బును బట్టి. దేవుని బిడ్డలారా, దావీదు గారే మనకు మాదిరి. మనం ఏ విషయం మాట్లాడినా దేవుని స్తుతిస్తానే మాట్లాడుదుము గాక. ఇంతసేపు దీని గురించి ఎందుకు చెప్పాడో, ఎవరి గురించి చెప్పాడో, ఎవరున్నారో దొంగలు ఎక్కడ నాకు తెలియదు.
ఒకళ్ళు ఎక్కడ లేకపోయినా వీడియోలో దొరకతారులే. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పేరు మన బిడ్డగా పెట్టాలనుకుంటే మనలో ఎట్టి పరిస్థితుల్లో గర్వం రాకుండా చూసుకుందుము గాక. రెండో మాట బిడ్డారా, రెండో మాట 35 నిమిషాలని స్టార్ట్ చేసి రెండో మాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం తిండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం, అక్కడే 9వ వచనం చూడండి. 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అని తండ్రి కొడుకుకి దేవుని గురించి నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బిడ్డలకి మన పేరు దేవుడు పెట్టాలంటే మనము చేయాల్సిన రెండో పని, సమయం వచ్చినప్పుడల్లా మన పిల్లలకి దేవునిని గురించి చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? ఎంత బాగా చేస్తాడు శాంతక్క, సొలొమోనా కొడకా, కుమారుడా ఇట్రారా, నా దేవుడు, నేను సేవించే నా దేవుడైన యెహోవా ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన మాటలు కానీ మనం అనుసరిస్తే ఆయన మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడురా. నిన్ను నా తర్వాత సింహాసనం కూర్చోబెడతాడు, నిన్ను గొప్ప రాజుగా చేస్తాడు, నాకంటే గొప్పగా చేస్తాడు. రే నానా కొడక, ఒకవేళ కానీ నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించావా, రే తోసేస్తాడు. నీ ఇష్టం. ఏం చేస్తాడు? తోసేస్తాడు. దేవుని సంతోషపెట్టాలన్నా మనం దేవుడి కోసం బ్రతకాలరా. ఆదివారం క్రమంగా మందిరంకి వెళ్ళాలరా. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోకూడదురా. రే కిషోర్, ఏం పేరు తెలే, రే కార్తీకు, సార్ వాక్యం చెప్పేటప్పుడు పైకి లేయకూడదు నాన్న. అట్లా లేచితే దేవుడు బాధపడతాడురా. నందు పడుకోకూడదు అట్లా వాక్యం చెప్పేటప్పుడు. మనం కష్టమైన నష్టమైన కూర్చో ఉండాలా దేవుడి కోసం కదా. ప్రార్థన అయిపోతే ఇంక పడుకో, ఇబ్బంది లేదు అని దావీదు గారు సొలొమోనుకి చిన్నప్పటి నుంచే వాక్యాన్ని పోసాడు. ఆమేన్, హల్లెలూయా. మనమేం పోస్తున్నాం మన పిల్లలకి? చదువుకో, బాగా చదువుకొని సంతరిద్దు. ఆదివారం చర్చిలకు వదిలే, స్టడీ క్లాసులకు పో, ఈ క్లాసులకు పో, ఆ క్లాసులకు పో, ఇటు పో అటు పో అని కొందరు పిల్లల్ని దేవుడి కంటే కూడా చదువుల మీదకి వాటి మీదకి తిప్పేస్తారు. పిల్లలకి వయసు వచ్చినప్పుడు చెప్పుకోవాలి, మన స్థితిలో ఉన్నవంటి దేవుడి దయ. దేవుడు లేకపోతే మనకి స్థితి లేదు. కొడక హవిలా, నువ్వు జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆయనతో కలుసుకో, ఆయనతో మాట్లాడు, ఆయన నీ అవసరం తెరుస్తాడు. మా వల్ల ఏం కాదు, మీరు ఇంతకాలం చదివారంటే ఆయనే మీకు డబ్బులు కట్టాడు, మేము అట్లా. మీరు ఇంకా ముందుకెళ్ళి ఉద్యోగాలు రావాలంటే మీకు ఆయనే చేయాలి. మీరు ఆయన మాట్లాడాలి, ఆయన సంతోషపెట్టాలి అని ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, కూర్చున్నా దేవుని గురించి మన బిడ్డల చెవుల్లో పోస్తూ ఉండాలి యేసునామములో. అలా చిన్న వయసు నుంచే మన బిడ్డలకి దేవుని గురించి పోస్తే మనం చచ్చిపోయిన తర్వాత మన బిడ్డలు మన పేరుతోనే పిలవబడతారు. హల్లెలూయా, ఆమేన్. అంటే దీని అర్థమైంది, పిల్లలకి భక్తిని, దేవుని క్రమాన్ని నేర్పాడు దావీదు. దేవుని క్రమాన్ని నేర్పాడు దావీదు. పిల్లలు శశికి పోదాం రామా అంటే, పోదారే పదా వచ్చే వారం పోదాంగానే అని నువ్వే అంటివి. ఇంక బిడ్డల పద చర్చికి వస్తారు తల్లికనా, నేర్చుకుంటారా? ఇంక దేవుని గురించి నేర్చుకుంటారు వాళ్ళు. డబ్బులు ఉండాలి రామా, ఛార్జీ పెట్టుకోపోదాం మా డాడీ సార్, ఏయ్ ఇంట్లో కూరగాయలు గమ్ముడా, ఈ వారం అంతా డబ్బు కష్టమైతే వచ్చి వారం పోదలే అని నువ్వే నీ కూతురికి నేర్పిస్తేవి. ఆ పిల్ల పెద్దలైన తర్వాత చర్చి అంటే ఏంది అంటది ఆ పిల్ల. ఎందుకంటే మనం నేర్పించలేదు కదా, మన చిన్నప్పటి నుంచి నేర్పించలా. దావీదు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, బైబిల్లో కాబట్టి నా కుమారుడు అని రాశాడు. నేనైతే కొడకా అంట. కొడకా, దేవుడు లేకపోతే బతకలేం కొడకా. మన బంధు సంబంధులు ఎవ్వరు మనకు రూపాయి పెట్టలా. మన ముత్తుకూరు పోయిన కాడి నుంచి మనకు ఎవ్వరు హెల్ప్ చేయలే, మనకు దేవుడే హెల్ప్ చేశాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడే. మీరు ఆయన పట్టుకోండి, మీరు ఆయన అడగండి, ఆయన చెప్పండి. ఒక్కసారి ఏడ్ చేస్తాను నేను, నాకు ఏడుపు వచ్చేస్తుంది కూతురుతో మాట్లాడేటప్పుడు. ఈ మధ్యకాలం హవీలో నేను ఏడ్చుకుంటా మాట్లాడుకున్నాను. లాస్ట్కి ఏదో జరిగింది. ఎవరున్నారు మనకి? ఏదన్నా జరిగిందంటే పట్టించుకునే నాదుడే లేడు, నిన్నే నన్నైనా. జరగరా అని జరిగింది అనుకోండి యాక్సిడెంట్, ఎవరున్నారు మనకి? ఎవరు పడుచుకుంటారు? డబ్బు ఏమైనా ఉందా హాస్పిటల్ చూపించుకోవడానికి? ఎవరు లేరు.
ఇన్నిసార్లు మనం రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే చిన్న దెబ్బ తగలకుండా గీసుకోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే, ఈ స్థితిలో మనం సంతోషంగా నెమ్మదిగా ఉన్నామంటే కారణం ఎవరో? దేవుడు అని చెప్పుకోబోలే బిడ్డలకే. మీరు మీ బిడ్డలకి ఏం చెప్తున్నారో నాకు తెలియదు. నేనైతే చెప్పుకోవాల్సింది చెప్పుకుంటుండా. వాళ్ళకే తెలిసిపోయింది, డాడీ అయితే మనకి ఫీజులు కట్టలేడు, దేవుడు కాబట్టి మన అందరూ లాక్కొని వచ్చిన వాళ్ళకే అర్థమైపోయింది. నేను చేయాల్సింది నేను చెప్పుకోవాల్సింది నా బిడ్డలకు నేను చెప్పుకుంటున్నాను. మీ బిడ్డలకు మీరు చెప్పారా? ఎప్పుడైనా మీ పిల్లలతో అలా మాట్లాడుతున్నారా? నడపవలసిన త్రోవలోనే చిన్న వయసులోనే మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళకి పోసారా? బాల్యములో ఉన్న సొలొమోనుకి దావీదు పోస్తున్నాడు, కుమారుడా. 2వ రాజు గ్రంథం అనుకుంటా 2వ అధ్యాయంలో మంచి మాట చెప్తారు దావీదు గారు. మరలా, నా కుమారుడా సొలొమోను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోతున్నాను. నేను చనిపోయిన తర్వాత దేవుని వదులుతావేమో, జాగ్రత్త. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నా తర్వాత నువ్వే రాజు అవుతావు. నాకు దేవుడు మాట ఇచ్చాడు, నీ బిడ్డలు నేను కాపాడుతానని చెప్పాడు. జాగ్రత్త, ఆయన మార్గాల్లోంచి కుడికి ఎడమ తొలగకుండా జాగ్రత్తగా బతుకు. ఆయన నేను అత్యధికంగా ఆస్వాదించి దీవిస్తాడు. పొరపాటున దేవుడు దూరం అయ్యావంటే ఇబ్బంది పడతావు అని తండ్రి కొడుకుకి దేవుని భయం నేర్పించుకున్నాడు. మనము కూడా మన బిడ్డలకి దేవుని భయాన్ని నేర్పించుకుందుము గాక. ఆమేన్, హల్లెలూయా. చిక్కడు దొరకడికి ఏం నేర్పించాల కనువా ఇస్తారక? ఒరే చిక్కడు దొరకడు, కూర్చో, లీవాకరా నీకు దండాలు పెడతా. మా అక్క అంటుంది, సార్ వాడు మా మాట పోయింది సార్, టైం అయిపోయింది, ఏదన్నా చేస్తే నువ్వే చేయాలి ఇంకా. అందుకే నేను కూడా బెల్ట్ పట్టుకోండి రెడీగా, దొరకట్లే నాకు. ఎప్పుడన్నా ప్రార్థన చేసేటప్పుడు దొరికితే పోయి బయటికి పోయి 2 పేకులు పెరిగితే చర్చిలో వరకు జాగ్రత్తగా ఉంటాడు. ఇక నా దెబ్బ పడిన వాళ్ళందరూ మారిపోయారు యేసునామములో. మీరు ఏడని చూసుకోండి, ముత్తుకూలు అందరూ మారిపోయారు పెట్టలు. ఎవరు పడితే కాబట్టి అంత పెద్దగా కొట్టంలే, బెత్తం వాడాలి ఖచ్చితంగా. పిల్లలకి ఆ స్వాభావిక మూరత్వం పోవాలంటే చిన్న వయసు నుంచే మన బిడ్డలకు మనం పోసుకుంటే, నీ బిడ్డ ఒకటి అర్థమైపోవాలక్క, మా డాడీ కానీ మా మమ్మీ కానీ దేవుడి వల్ల బతుకుతున్నారు అంతే అని అర్థమైపోవాలి మన బిడ్డలకి. ఏమర్థమైపోవాలి? మా నాన్న కానీ మా అమ్మ కానీ దేవుడి వల్లే బతుకుతున్నారు. ప్రతిదానికి మా డాడీ దేవుడు అంటాడు, ప్రతిదానికి మా మమ్మీ దేవుడు అంటుంది. ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే కూర్చొని నేర్చుకుంటూ ఉంటుంది, ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఓహో, అట్లా చేసుకోలేమో మనం కూడా, అట్లా దేవుడితో చెప్పుకోవాలేమో. వస్తున్నా రా బయటికి వేస్తున్నా మళ్ళకమ్మా. కష్టపడ్డారు బిడ్డలు బాగా కదా, అయిపోయింది, ఆపేస్తా. సూపులతో చంపబాకండి, కళ్ళు మూసుకొని చెప్తాను అప్పటికి వాక్యం. నేను సూపులతో గుచ్చి చంపి నన్ను ఆపు అని ఆపను. ఇంకొక పాయింట్ చెప్పేసి ఆపేస్తా. మన మరణం తర్వాత మన బిడ్డలను మన పేరుతో పిలవాలనుకుంటే 2 చెప్పే, ఇప్పుడు ఒకటి మొదలు చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మన గుండెల్లో గర్వం చోటు చేసుకోకూడదు. ప్రతి చిన్నదానికి మనం దేవుణ్ణి స్తుతించి దేవునిని గణపరచాలి. 2వది, మన బిడ్డలకి చిన్న వయసు నుంచే భక్తిని పొయ్యాలి, క్రమాన్ని నేర్పుకోవాలి. దేవుని మందిరం గురించి, దేవుని భక్తి గురించి, పవిత్రత గురించి, మనకు దేవుడు లేకపోతే ఎవరు లేరు నాన్న చెప్పే విషయం గురించి మన బిడ్డలకు మనం పోసుకోవాలక్క. నువ్వే నీ బిడ్డలకు పోయిపోతే ఇంకెవరు పోయిన తర్వాత సండే స్కూల్ పెడితే బిడ్డలు సండే స్కూల్ పంపించుకోవాలి. దేవుడు మాటలు నేర్పించాలి. వాళ్ళకి కానుకేసేది మనము నేర్పించాలి. ఇప్పుడే సందాపేట దగ్గర తీసుకెళ్ళి కార్తీక్ ఏమి ఇవ్వాలి, 10 రూపాయల కాగితం ఇచ్చి ఎయిరా లోపల ఎట్టేయాలి డాడీ, పైనుంచే. ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు పిల్లల్ని పిలిచి డబ్బులు వచ్చి ఇప్పించాలి. పాస్టర్ గారికి ఇవ్వు. నేర్పించుకోవాలి బిడ్డలకి ప్రతిదీ వరుస. అప్పుడు రేపు వాళ్ళు నేర్చుకుంటారు. రేపు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు చూపించిన దారిలోనే సాగిపోతారు యేసు నామములో. పిల్లలకి భక్తిని నేర్పించడంలో దావీదు గారు నంబర్ 1. అందుకే ఏ బిడ్డకైతే దేవుడు భక్తి నేర్పించాడో ఆ బిడ్డనే దేవుడు రాజుగా ఆశీర్వదించాడు యేసు నామములో. నేర్పిస్తాము అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. బతుకుండేవాళ్ళు ఊపిరి పీల్చుకుంటూ ఉండే హల్లెలూయా చెప్పండి గట్టిగా. తెలుగు అర్థమయ్యేది చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 3వ మాట, ఇంక ప్రార్థన చేస్తా. 3వ మాట, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఎంతసేపు అయిందమ్మా టైం చెప్పు? 45. ఓకే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం నెక్స్ట్ అధ్యాయం, పక్కన అధ్యాయం చూడండి, 29వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా కుమారుడైన సొలొమోను 18 చూడండి, 18 నుంచి. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన నీ ఉద్దేశమును నిత్యం కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలన్నీ, నీ శాసనాలని, నీ కట్టలను గైకొనుచు వాటన్నిటినీ
వాటిని అన్నిటినీ అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయం దయచేయి తండ్రి. బా బా దావీదు తన కొడుకు కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఆమేనండి. అయ్యా నా బిడ్డని జ్ఞాపకం చేసుకయ్యా, నా బిడ్డ నీ మాట వినాలయ్యా, మంచి హృదయం వాడికి అయ్యా, వాడు నీ ఆజ్ఞలు అనుసరించి నడవాలి, అలాగే కట్టాలనుకున్న మందిరాన్ని కూడా పూర్తిగా కట్టి ముగించాలి. అటువంటి నిర్దోషమైన హృదయం నా బిడ్డకి తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మన మరణం తర్వాత మన బిడ్డలకు మన పేరు పెట్టబడాలంటే పిల్లలందరి కోసం కన్నీటి ప్రార్థన చేసే అలవాటు తల్లిదండ్రులకే ఉండాలి. ఆమేన్. బిడ్డల కోసం ఏ ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన. చిన్న వయసు నుంచే నా బిడ్డలు మంచి క్రమంగా ఎదగాలి ప్రభువా, నా బిడ్డలు ఒకరి ద్వారా మాట తెచ్చుకోకూడదు ప్రభువా, అది నువ్వే చేయగలవు ప్రభువా, నా బిడ్డలు మంచి మనస్సాక్షి కలిగిన బిడ్డలుగా చేయ్యా, నా బిడ్డలు నువ్వు మంచి మనసు అయ్యా, అనుకూలమైన మనసు అయ్యా, నిర్దోషమైన హృదయం అయ్యా, ఆడపిల్లలయ్యా తుట్టుపడకుండా ఈ చీకట్లో పడిపోకుండా అయ్యా, మగపిల్లలు వెళ్ళిపోకుండా నా బిడ్డకు నువ్వు కాపుదలు కంచి అయ్యా, మంచి మనసు అయ్యా అని తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. దావీదు గారికి ప్రార్థన చేసే అలవాటు ఉంది కాబట్టి దావీదు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోనుని రాయించాడు దేవుడు. నీ బిడ్డల గురించి అసలు పట్టించుకోకుండా వాళ్ళ గురించి ప్రార్థన లేదు, గీర్థం లేదు, వార్థం లేదు, ప్రార్థన లేదు, పైగా నువ్వేమంటావంటే ఈ రాక్షసు చచ్చిపోతే బాగుంటావు. కోపం వస్తే పుట్టక నా కడుపులో పుట్టాడు రాక్షసుడు పుట్టాడు నా కడుపులో, వీడు సస్తే బాగుండు అంటావు. మళ్ళీ కోపం వస్తే సత్యదానికన్నా మన బిడ్డల్ని వేకుజాము లేచినప్పుడు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా బిడ్డల గురించి రోజు చేయలేకపోయినా అప్పుడప్పుడు మన బిడ్డల గురించి చేసుకోవాలి ప్రార్థన. దేవా నా బిడ్డలకు మంచి మనసు, నువ్వు ఇవ్వకపోతే నా బిడ్డలకు మంచి మనసు రాదు, వాళ్ళు నాకంటే ఎక్కువ నిన్ను ప్రేమించాలి, నీతో కనెక్ట్ అవ్వాలి, నీతో హృదయపూర్వకంగా ఉండాలి, నా దేవుడు అని వాళ్ళు అనాలయ్యా, నా బిడ్డల చేత నీ పన్ను చేయించుకయ్యా అని దావీదు గారిలాగా మన బిడ్డల కోసం మనం ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థించుదుము గాక. ఇప్పుడు ఎన్ని చెప్పాను మొత్తం? ఈ 3 మీలో ఉన్నాయా? ఉంటే మీరు ధన్యులు యేసునామములో, లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాము గాక. లాస్ట్ మాట, పిల్లలందరి కోసం కంటి ప్రార్థన చేయాలి. లాస్ట్ మాట, మొదటి దినవృత్తాంతాల గ్రంథం అదే 29వ అధ్యాయం 3వ వచనం చూడండి. మళ్ళీ ఇప్పుడు 3వ వచనం పైకి వెళ్ళిపోండి. 3వ వచనం మొదటి నుంచి చూడండి. మొదటి నుంచి, తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఈలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పని కర్రలు, గోమేదకు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణము గల పలువిధ రాళ్ళు, మిక్కిలి వెలగల నానావిధ రత్నాలు, తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించి తిని. ఇప్పుడు 3వ వచనం చూడండి, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిర నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారు వెండి నా దేవుని మందిర నిమిత్తం నేను ఇస్తున్నాను అని అక్కడ రాసింది. బిడ్డలారా, లాస్ట్ మాట, మన బిడ్డలు మనం చనిపోయిన తర్వాత మన పేరుతో పిలవబడాలనుకుంటే దేవుని మందిరం మీద మనకి మక్కువ ఉంది అన్న సంగతి మొదట దేవుడికి తెలియాలి, రెండోది మన పిల్లలకు కూడా తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం సునామీ వచ్చిన మా తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు. ఆదివారం వచ్చిందంటే మా డాడీ అసలు దొరకడు. మా డాడీకి మా మమ్మీకి దేవుని మందిరం అంటే ఏంటి? మక్కువ. అనండి. ఏంటది మక్కువ అంటే? ఇష్టం, పిచ్చి. ఇది ఉంటే కదా నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డలు నీ పేరుతో పిలుస్తాడు దేవుడు, నీ పేరుతో పిలిపిస్తాడు దేవుడు నీ బిడ్డల్ని. మా అమ్మోళ్ళు అసలు చర్చికి పోరు, ఎప్పుడో ఒకసారి పోతారు అన్నాడు అనుకో, ఇంకేంది నువ్వు చేసేది? అయిపోయింది. ఇంకా వాడు నీకంటే 4 ఆకులకు చదివి చర్చి అంటే ఏంది అంటారు. రేపు పొద్దున్న ఇష్టం తర్వాత. బైబిల్ ఎంత మంచి మాట అంటే, దావీదు గారికి దేవుని మందిరం మీద ఉన్న మక్కువ
మందిరం కొరకు ఎంతో సొమ్ము ఇచ్చేటట్టు చేసింది. బాగానండి. తర్వాత సొలొమోను గారు మందిరం కట్టేటప్పుడు మనం కానీ చూస్తే వాళ్ళ నాన్న ఇచ్చినంత కంటే ఎక్కువ ఇచ్చాడు దేవుని మందిరానికి సొలొమోను. ఆమె చెప్ప గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. నాన్న ఇచ్చేది కొడుకు చూశాడు కాబట్టి కొడుకు నాన్న కంటే ఎక్కువ ఇచ్చాడు దేవుని మందిరానికి. అంటే నీ బిడ్డలకి తెలియాలని నువ్వు చేస్తున్నావని నీ దేవుని మందిరం కోసం. శనివారం రాత్రి నుంచి ఇంట్లో స్టార్ట్ అయిపోవాలా, 8 గంటలు బయలుదేరదాం, రేపెట్ట ఇది ఈ మందిరంలో ఉండే సాంబార్ చాలు మనకి, సాయంత్రం చేసుకుందాంలే చికెను బకెను పాముంది చచ్చికి త్వరగా అని శనివారం రాత్రి నుంచే సిద్ధపాట్లు ఉండాలా. అది పిల్లలు చూస్తూ ఉండాలా. 6 గంటలకు 7 గంటకల్లా నీళ్ళు పోసేవాళ్ళ మీద లేవి పైకి సైతానికి బయట పోయి స్నానం చెప్ప. ఆదివారం ఉరుకులు పరుకుల మీద ఉండాలి యేసునామంలో. ఇదంతా ఎవరు చూస్తుండాలా? ఇంట్లో ఉన్న పిల్లలు చూడాలి. దేవుడు ఆడి మీద గమనిస్తుంటాడులే. మొదట నీకు దేవుని మందిరం మీద మక్కువ ఉందని దేవుడు తెలుస్తుంది. దేవుని తర్వాత తెలియాల్సింది ఇంట్లో ఉన్న పిల్లలకి. ఇప్పుడు నా కూతురు ఉంటుంది, డాడీ నేను లేపితే నువ్వు స్నానం చేస్తావు డాడీ. అమ్మ వాళ్ళు చేసిన తర్వాత నేను చేయాలి కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటుంటా. 2కి 3కి ఒక్కోసారి 3 అయిపోద్ది వాక్యం రాసేసరికి పడిపోయి ఉంటా. డాడీ 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 ఏనండి మేము లేపితే లేస్తున్నావు నువ్వా? మన బాధ దేవుడు చూస్తున్నాడులే. మా దేవుడు చిత్తం అయితే 2 బాతులు ఉండే ఇల్లు ఇస్తే అప్పుడు మీకంటే నేనే ముందు రెడీ అవుతా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మన బిడ్డలకు తెలియాలి దేవుని మందిరం అంటే మనకే మక్కువని. మా డాడీ దేవుని మందిరం లేకపోతే ఉండలేదు, మా మమ్మీ మందిరం లేకపోతే ఉండలేదు. అసలు వాక్యం అంటే మా డాడీకి ఎంత ఇష్టమో, పాటలు అంటే మా మమ్మీకి ఎంత ఇష్టమో. అసలు సార్ వాక్యం చేస్తుంటే నోరు తెలుసుకొని ఏంటుంటారు, వాక్యం లోపలికి ఏమి వెళ్ళిపోతుంటాయి, ఈగిలు వెళ్ళిపోతుంది తెలియదు, అంత బాగా ఉంటారు. మాకు ఏందో సార్ అంటే సార్ వాక్యం అంటే భలే ఇష్టం అని వాడికి తెలిస్తే కదా రేపు వాడు కూడా సార్కు లోపడతాడా? నువ్వు 4 గంటల ముసుగు ముందుకు వేసిన అటువంటివి వాడు ఇంకా రేపు పొద్దున చూసి ఓ ఎట్టే నిద్రపోవాలేమో, చర్చికి పోతే ఎట్టే ఉండాలేమో అనుకోబోలేవాడా కదా బిడ్డరా? మన పిల్లలు మన ప్రతి దాన్ని స్కాన్ చేస్తుంటారు. మా అమ్మ అయిపోయిన వెంటనే పోయి పరిచయం చేస్తుంది, నీళ్లు పోస్తుంది, నన్ను కూడా నీళ్లు పోయమంటుంది, వడ్డిస్తుంది. మా అమ్మకు పరిచయం చేయడం బాగా ఇష్టం, మా డాడీ పరిచయం చేయడం బాగా ఇష్టం. ఆదివారం అంతా మా డాడీ మమ్మీ వాళ్ళు ఎక్కడుంటారా? చర్చిలో ఉండిపోతారు, అంతే ప్రార్థనలో ఉండిపోతారు. అది వాడి మీద ప్రభావం చూపిన తర్వాత రేపు వాడు పెరిగి పెద్దవాడి పెళ్లి చేసుకున్న తర్వాత నీకంటే ఎక్కువ చేస్తాడు మందిరంలో. అప్పుడు రేపు నువ్వు చచ్చిపోతే నీ పేరుతో పిలువబడతాడు నీ కొడుకు. అబ్రహాము కుమార్తె అయిన జోతమ్మ అంటారు. అట్టగానే లేదనుకో, జోతమ్మ తండ్రి అయినా అబ్రాహాము అంటారు తర్వాత మళ్ళా. మీరు ఏం పిలవాలో మీరే చూసుకోండి. ఇంకా ఎందుకు సార్ నన్ను లాగేవు నువ్వా నాయనా, నేనేదో దేవుడి దయని బట్టి మీకు ఏదో చేస్తున్నాను, నన్ను ఎందుకు లాగుతున్నావు మధ్యలోకి? తమాషాకలన్నా మంచి కొడుకు పుట్టాడు తమ్ముడు నాక, ఒక్కొక్క వారం ఒక్కొక్క స్పెషల్ చేస్తున్నాడు నాకు, దేవుడు స్తోత్రం కలుగును గాక. అంతా దేవుడి దయ. హల్లెలూయా చెప్పండి. పెట్టినా అట్టే పెడతారు, తిట్టినా అట్టే తిడతారు, కోటింగ్ ఇచ్చినా అట్టే ఇస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పుకోవటమే. వరుసగా వారం ఈరోజు తడికెళ్ళి తెచ్చాడు, అబ్బా చల్లగా అయిపోయింది లోపల బాడీ అంతా. ఎంతకాలం పెడతాడో మహా తండ్రి. వచ్చే వారం ఏం చేస్తారో, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమి పెట్టినా దేవుడి వల్లే పెడుతుంటారు. ఆమెనానండి నాకు కాబట్టి తాటికెళ్ళి అన్నాను అనుకో, అదే లాస్ట్ వారం. ఇంకా చూసారా, అన్నీ జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. మనమా 4 చెప్పి ఎటకట చెప్పండి, 4 చెప్పి ఎటకట చెప్పండి. దావీదులో పొరపాటు కూడా గర్వం లేదు, నేను పరదేశిని అనే మనసుతో బతికాడు. రెండోది, దావీదు తన పిల్లలకి చిన్న వయసు నుంచే భక్తిని క్రమాన్ని నేర్పుకున్నాడు. మూడోది, పిల్లలందరి కోసం కన్నీటి ప్రార్థన చేశాడు. 4వది, తన పిల్లల ముందు దేవుని మందిరం అంటే మా నాన్నకి మక్కువ అని నిరూపించుకున్నాడు. బైబిల్లో ఉంది కదా, నా జీవిత కాలం అంతా దేవా నీ మందిలో నేను నివాసం చేస్తాను తండ్రి. జనులు మందిరంకి వెళ్దామని, దేవుని మందిరం వెళదామని జనులు నాది అన్నప్పుడు నేను మిక్కిలి సంతోషించి తిని, వాన కోవెలకి నీ సన్నిధిలో స్థలం దొరికిందయ్యా, నీ గడప కమ్ములు ఎదురు కనిపెట్టుకుంటానయ్యా, నాకు అంత స్థలమే ప్రభు నీ మందిరంలో. భక్తిహీనుల గుడారాల్లో నివసించడం కంటే నా దేవుని మందిర ఆవరణలో బ్రతుకుట నాకు క్షేమం. నా దేవుని సన్నిధిలో ఒక్కరోజు గడిపితే నాకు 1000 దినాలతో సమానం. ఎంత ఆశ దేవుని మందిరం అంటే. అక్క మీ పిల్లలకు అర్థమైందా? మా అమ్మ 14 లేసి చర్చిలోకి వెళ్తుందని. అట్టని అందరూ నెల్లూరు మందిరంలోకి రాబాకండి, ఇప్పుడు పరిస్థితులు బాగలేదు, దేవుడు మనకు సొంత మందిరం ఇచ్చేదాకా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు తొందరలో మనకు మంచి మందిరం ఇస్తాడులే. అప్పుడు మీకు ఎప్పుడు తలుపులు తెరిచిపెట్టి ఉంటాయి, వచ్చి పడిపోండి వేస్తున్నామల్లో, వచ్చి పడుకోకూడదు, ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తుండా
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అది మీ మందిరం, దేవుడు మీకు ఇచ్చిన మందిరం. మీరు ఘనంగా ఉండాలి, ఘనంగా చేయాలి, అనేక వేల మంది ఆత్మలు పట్టబడాలి. ఈ రీతిగా మన మరణం తర్వాత మన పిల్లలు మన పేరుతో పిలువబడే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని కొరకు సాగిపోవుదుమో గాక. దేవుడి మాట మనకు ఆశీర్వాదం మార్చి వద్దలో చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. బిడ్డలు సలమక్క మైకి అన్న అక్క ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం.